దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. నీ మార్గములు న్యాయములను సత్యములనునై ఉన్నవి. దేవుని మార్గాలు న్యాయమైనవి, సత్యమైనవి. దేవుని మార్గాలు మనకు అర్థం కాదు. దేవుని మార్గాలు, దేవుని ఆలోచనలు అవి న్యాయమైనవి, సత్యమైనవి అని తెలుసు, కానీ ఆ మార్గాలు మనకి అర్థం కావు. అయితే దేవుడు తన నమ్ముకున్న వారికి ఎందుకు ఇలా చేస్తున్నాడు, దేవుడు నా జీవితంలో నాకెందుకు ఇలా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి అని మనము ఆలోచిస్తూ ఉంటాం చాలాసార్లు. అయితే ప్రభు ఏమంటున్నారంటే, అలాంటి చేదు అనుభవాల ద్వారానే నేను నీ హృదయాన్ని మండించాలి అనుకుంటున్నాను. అలాంటి చేదు అనుభవాలు, ఆ మంటల్లో నుంచి నువ్వు వెలుగుతూ ఉండాలని నేను అనుకుంటున్నానని దేవుడు కొన్నిసార్లు మనకి తెలియపరుస్తూ ఉంటారు. కానీ దేవుని మార్గాలు ఆ న్యాయమైన మార్గాలలో, సత్యమైన మార్గాలలోనే మనం ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు. 25 ఏళ్లకు పైగా బాధలను అనుభవించిన శ్రీమతి చార్లెస్ స్పర్జన్ గారు ఈ విషయాన్ని చెప్పింది. ఒక రోజంతా సూర్యుడు కనబడకుండా మసక చీకట్లోనే గడిచిపోయింది. రాత్రి అయింది. నేను విశ్రాంతిగా పండుకొని ఉన్నాను. వెచ్చని నా గది నిండా వెలుగుగానే ఉన్నప్పటికీ బయటున్న చీకటి కొంత నా ఆత్మలోకి ప్రవేశించి దాని దృష్టి మందగించినట్టు అనిపించింది. నా చేతిని నిరంతరము పట్టుకొని ఉంటుందనుకున్న చెయ్యి కోసం వ్యర్థంగా తడుములాడాను. పొగమంచు కప్పిన బాధల బురద బాటలో నన్ను నడిపించే తోడు కోసం వెతికి అది దొరకక నా హృదయం మూలిగింది. తన సంతానంతో దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? అప్పుడప్పుడు నా చెంతకి పదునైన చేదు బాధను ఎందుకు పంపిస్తున్నాడు? ఆయన బిడ్డలకు నా చేతనైనంత సేవ చేయాలని తహతహలాడే నాలో ఈ బలహీనతల దీర్ఘకాలం ఎందుకు ఉండనిస్తున్నాడు? ఈ చిరాకైన ప్రశ్నలకు వెంటనే సమాధానం దొరికింది. ఆ భాష చాలా క్రొత్తగా ఉంది, కానీ నా గుండెల్లో వినిపించే గుసగుసలకు ఏ అనువాదకుడు అక్కర్లేదు. చాలాసేపు నా గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ఉన్నట్టుండి ఒక మెల్లని తీయని మృదుస్వరం చిన్న పక్షి మంద్రస్వరంతో పాడుతున్నట్టు వినిపించింది. ఏమై ఉంటుంది? ఏదో పక్షి నా కిటికీ మీద వ్రాలి ఈ రాత్రిలో ఏదో పాట పాడుకుంటూ ఉందిలే అనుకున్నాను. మళ్ళీ ఆ కోమల సంగీతం వినిపించింది, వీణుల విందుగా ఆహ్లాదపరుస్తూ, మనసుకి అర్థం కాకుండా. అది ఆ ప్రక్కనే మండుతున్న కట్టెల్లో నుండి వస్తుంది. ఎండిన కట్టెల్లో ఎన్నో ఏళ్లుగా బందీగా ఉన్న స్వరాలను మంటలో పుట్టిన వేడిని బయటికి తెస్తుంది. ఆ కట్టె చెట్టులో ఒక భాగంగా ఉన్నప్పుడు, పచ్చగా కళకళలాడుతూ ఉన్నప్పుడు ఆ సంగీతాన్ని దాచిపెట్టుకుందేమో. కొమ్మల మీద పక్షులు కిలకిలలాడినప్పుడు, ఆకుల్ని బంగారు రవికిరణాలు ముద్దాడినప్పుడు ఆ సంగీతం దానిలో నిండిందేమో. ఇప్పుడు ఆ కట్టె ముసలిదైపోయింది. లోపల ఉన్న రాగాలపై ఎన్నో ఏళ్ల పెరుగుదల వలయాలుగా పెరిగి మూసిందేమో. ఆ రాగాలన్నీ లోపలెక్కడో పొడుకుపోయాయేమో. కానీ అగ్ని తన నాలుకలు దాచి దాని కఠినత్వాన్ని దహించినప్పుడు దాని గుండెల్లో నుండి ఆ పాట చీల్చుకొని బయటకు వచ్చింది. త్యాగ గీతికగా వినిపించింది. నేను అనుకున్నాను, శ్రమల అగ్ని జ్వాలలు మనలోని స్తుతి పాటల్ని వెలువరించినప్పుడు నిజంగా మనం శుద్ధులమవుతాము. మన దేవుడు మహిమ పొందుతాడు. మనలో చాలామంది కట్టెలాంటి వాళ్ళమే. కఠినంగా ఏ అనుభూతి లేక బండబారి ఉన్నామేమో. మనలో నుంచి వీణుల విందైన సంగీతం వినిపించాలి. మన చుట్టూ రగిలే ఈ మంటలే మనలో మోగే విధేయత పాటల్ని వినిపించేలా చేసేవి. నేను ఇలా ఆలోచించుకుంటూ ఉంటే మంట వెలుగుతూ ఉంది. నా ఎదుట జరిగిన ఈ ఉపమానం నన్నెంతో ఊరటపరిచింది. అగ్ని జ్వాలల్లో గీతాలాపన. అవును, దేవుడు సహాయపడుతున్నాడు. మొద్దుబారిపోయిన గుండెల్లో నుంచి రాగాలు పలికించటానికి ఇదొక్కటే మార్గమైతే ఈ అగ్నిగుండం ఇంకా వేడిగా చేయనీయండి. ఈ మాటలను ప్రభువు మన వెనికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా.
అయ్యా నా తండ్రి నాయనా ప్రభా, మీ మార్గాలు న్యాయమైనవి, సత్యమైనవి. అయితే ఆ మార్గాలు మాకు అర్థం కాక దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా చేదు అనుభవాలకు మమ్మల్ని నడిపిస్తున్నాడు, మా జీవితాల్లో ఎందుకు వీటిని ఆహ్వానిస్తున్నాడు అని మేము అనుకుంటాం. అయితే నా తండ్రి, ఆ చేదైన బాధ ద్వారానే నా తండ్రి నాయనా ప్రభా, మిమ్మల్ని వాటిలో నుండి నాయనా ప్రభా ఇంకా మరి ఎక్కువగా మిమ్మల్ని ఆరాధించాలని, మీ నామం మహిమ పొందాలని నా తండ్రి నాయనా ప్రభా మీ ఆలోచన అయి ఉండగా, ఈ శ్రమల అగ్ని జ్వాలలు నా తండ్రి మమ్మల్ని వెలువరించినప్పుడు మేము శుద్ధులమవుతామని మేము గ్రహించుకోవటానికి మాకు శక్తినివ్వండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి. మీ కృప చేత నింపి నడిపించండి ప్రభా. అయ్యా, ఇలాంటి చేదు అనుభవాల్లో గుండా ఎవరు వెళ్తున్నారో నాయనా ప్రభా, అటు వారికి నా తండ్రి నాయనా ప్రభా ఈ అనుభవాల్లో నుంచి నాయనా ప్రభా ఎంతో కొంత నా తండ్రి నేర్చుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.